ఒక వాక్యం ఏమో తెలియజేస్తుందంటే మూర్ఖ చిత్తులు యెహోవాకి హేయులు. ఈరోజు ఒకసారి ఆలోచించండి, దేవునికి మనం ఇష్టలుగా ఉండకుండా ఉండాలంటే మనలో ఉండే లక్షణాలు ఇవి. దేవునికి హేయమైన కార్యాలు ఇవి. మూర్ఖంగా ప్రవర్తించేవారు, మూర్ఖులైన వారు, మూర్ఖ చిత్తులు అంటే మూర్ఖమే వారి యొక్క చిత్తు. వారికి నచ్చినట్లే వారు ఉంటారు, ఎవరి మాట వినరు, మూర్ఖంగా ఆలోచిస్తారు. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళే, అరే 3 కాళ్ళు కాదు 4 కాళ్ళు అని చెప్తే అంటాడా? ఏనడు. ఎందుకెనడు? వాడు మూర్ఖుడు గనక. హల్లెలూయా. లేదు, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళే, లేకపోతే కుందేలుకి 3 కాళ్ళు ఏమంటాయండి అని అంటే 3 కాళ్ళు కదా, కుందేలుకి 4 కాళ్ళు ఉంటాయని ఎంత చెప్పినా నమ్ముతాడా? వింటాడా? విన్నాడు. అరే నీతో చెప్పలే, నీతో వాదించలేవు, నువ్వు మూర్ఖుడు, నువ్వు అర్థం చేసుకో. నీకు తెలిసిందే, నువ్వు అనుకున్నదే, నీకు నచ్చిందే నువ్వు చేస్తావు తప్ప ఇక ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అని ఆలోచించి అర్థం చేసుకునే ఆలోచన నీకు లేదు. ఇక నీతో వాదించడం వేస్ట్, నువ్వు మూర్ఖుడు, వినవు నువ్వు అన్నట్లు వదిలిపెట్టేస్తారు. హల్లెలూయా. ఇక్కడ దేవునికి ఎవరు హేయులయ్యా అంటే మూర్ఖ చిత్తులు, మూర్ఖంగా ప్రవర్తించేవారు, మొండిగా ప్రవర్తించేవారు, సత్యాన్ని తెలుసుకోకుండా సత్యంలోనే ఉంటూ వారు నమ్మిందే ఇక సత్యం అనుకుంటూ సాగిపోయేవారు మూర్ఖ చిత్తులు. హల్లెలూయా.